సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు ఇంత దీనాతమైన పరిస్థితి మనం చెప్పుకుంటా పోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది, వాస్తవానికి విద్యార్థుల పట్ల చాలా మంచిగా వ్యవహరిస్తున్నదని మన రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ఎస్టీ విద్యార్థుల విషయంపై ఈరోజు ఇంత నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఈ విషయంపై మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ ఎంపిక చేసినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందువల్ల అంటే మనం అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో అతి ప్రధానమైనటువంటిది విద్య యొక్క విషయం మనం కనుక తీసుకున్నట్లయితే ఓ మామూలు వ్యక్తిని సమోన్నతమైన మహోన్నతమైన శక్తిగా మార్చేదే విద్య. మరి అంతటి శక్తివంతమైనటువంటి ఈ ప్రక్రియకు ప్రతి ఒక్కరు కూడా అర్హులే. ముఖ్యంగా మన 86th అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా కంపల్సరీగా అందాలి అనేటువంటిది భారత రాజ్యాంగంలోనే 21A అనేటువంటి ఒక అమెండ్మెంట్ ద్వారా తీసుకొని వచ్చారు. అంటే రైట్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్. అలాగే రాజ్యాంగంలో సవరణ చేయటమే కాకుండా మళ్ళీ ఒక సపరేట్గా రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అని ఒక యాక్ట్ కూడా తీసుకొని వచ్చారు 2009లో. మరి రెండిటి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా విద్యకు అర్హులే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఒక ఫండమెంటల్ రైట్గా భారత రాజ్యాంగం మనకు తెలియజేస్తుంది. మరి అంతటి ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి విద్యా విధానం పట్ల మన ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయనేటువంటి తీరు చూసినట్లయితే లోగడ కూడా మనం ఫోర్సైట్స్ టీవీ అనేక కార్యక్రమాలని చదువు విషయంలో చాలా ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఎందువల్ల అంటే విద్యార్థుల యొక్క మనస్సు గాయపడితే వాళ్ళు విద్యను అభ్యసించేటువంటి క్రమంలో వాళ్ళు ముందు వెళ్ళేటువంటి మార్గంలో ఉండరు, ప్రగతి పథంలో వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు విద్య అనేటువంటిది ఒక అద్భుత ప్రక్రియ అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు గత ప్రభుత్వమైనా వర్తమానంలో ఉన్నటువంటి ప్రభుత్వమైనా కొన్ని అంశాలపై శ్రద్ధ చూపించడం లేదని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మన జమీల్జీ స్టాటిస్టిక్స్ మనకి ఇప్పుడే ఇచ్చారు. బకాయిలు అంత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవటం లేదని చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఎందువల్ల అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి కారణం మన ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్థాయి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎడ్యుకేషన్ లేకపోవడమే ముఖ్య కారణం. ముందు దాన్ని సవరించుకోవాలి. ఇక రెండో అంశం ఏమిటి అంటే ఎప్పుడైతే మనం ప్రామిస్ చేసి ఒక విధానాన్ని మనం రూపకల్పన చేసి విద్యార్థుల్ని ఆ మార్గంలో ప్రవేశపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడటం అనేది ఉండరాదు. మరి ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? అక్కడ డిస్క్రిమినేషన్కు గురి అవుతున్నారు మన విద్యార్థులు. ముఖ్యంగా SC/ST విద్యార్థులు వాళ్ళు చెప్పుకునేటువంటి సామర్థ్యం లేకుండా ఉన్నారు. ఇది ఎంత ఘోరమైనటువంటి తప్పిదం అంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ చర్చా కార్యక్రమానికి ముందు జమీల్జీ గారితో జరిపిన సంభాషణలో కూడా చాలా ఆవేదనకు గురయ్యాము ఇద్దరు కూడా. ఎందువల్ల అంటే లేత మనసులకు కలిగినటువంటి గాయం వారి యావత్ జీవితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇది యుద్ధ ప్రాతిపదికన వెంటనే సత్వరమే దీనిపై స్పందించాలని ఈరోజు ఫోర్సైట్స్ టీవీ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది పార్టీలకు అతీతం. ఇది పూర్తిగా విద్యార్థుల భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఒక అంశానికి సంబంధించిన చర్చ. కాబట్టి ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా సరి అయినటువంటి మార్గదర్శకం చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.